హాయ్! అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు 'ద కేకే స్పోర్ట్స్ రివ్యూ' యూట్యూబ్ ఛానల్. నిన్న జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచెస్‌లో మొదటగా న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ వరకు మీకు ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను. తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్‌లో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో అత్యధికమైన పరుగులు చేసిన వాడు మార్క్ చాంప్మన్ 26 బంతుల్లో 48 పరుగులు చేశాడు. డారెల్ మిచెల్ 24 బంతుల్లో 32 పరుగులు చేశాడు. సౌత్ ఆఫ్రికా బౌలింగ్ వచ్చేసరికి మాకో యాన్సన్ 4 ఓవర్లలో 4 వికెట్లు తీశాడు 40 పరుగులు ఇచ్చి. కేశవ్ మహారాజ్ 3 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన సౌత్ ఆఫ్రికా కేవలం 17.1 ఓవర్లోని టార్గెట్ ని చేస్ చేసి విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ వచ్చేసరికి ఐడెన్ మార్క్రమ్ 44 బంతుల్లో 86 పరుగులు చేశాడు. డేవిడ్ మిల్లర్ 17 బంతుల్లో 24 పరుగులు చేశాడు. నీషమ్ 2 ఓవర్లలో 15 రన్లు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. రాచన్ రవీంద్ర 1 ఓవర్లో 9 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. అండ్ మధ్యాహ్నం జరిగిన స్కాట్లాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్కి వచ్చేసరికి స్కాట్లాండ్ 19.4 ఓవర్లో 152 పరుగులు చేసింది. మొత్తం 10 వికెట్లు కోల్పోయింది. స్కాట్లాండ్ బ్యాటింగ్ వచ్చేసరికి రిచీ బ్రెగింటన్ 32 బంతుల్లో 49 పరుగులు చేశాడు. మైకేల్ జోన్స్ 20 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ వచ్చేసరికి అదిల్ రషీద్ 4 ఓవర్లో 36 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. జఫ్రా ఆర్చర్ 4 ఓవర్లో 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన ఇంగ్లాండ్ 18.2 ఓవర్లోనే 155 పరుగులు చేసి 5 వికెట్లకి విజయం సాధించింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ వచ్చేసరికి టామ్ బ్యాంటన్ 41 బంతుల్లో 63 పరుగులు చేశాడు. జాకబ్ బెత్తల్ 28 బంతుల్లో 32 పరుగులు చేశాడు. స్కాట్లాండ్ బౌలింగ్ వచ్చేసరికి బ్రాడ్ 3 ఓవర్లో 21 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఒలివర్ 2 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఉదయం జరిగిన ఐర్లాండ్ వర్సెస్ ఒమాన్ మ్యాచ్ కు వచ్చేసరికి ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. టక్కర్ 51 బంతుల్లో 94 పరుగులు చేశాడు. డాన్లీ 30 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఒమాన్ బౌలింగ్ వచ్చేసరికి ఆమీర్ 4 ఓవర్లో 29 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. అహ్మద్ 4 ఓవర్ల 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన ఒమాన్ 18 ఓవర్లలోనే 10 వికెట్లు కోల్పోయి 139 పరుగులతో పరాజయం పాలైంది. కలీం 29 బంతుల్లో 50 పరుగులు చేశాడు. మిజ్రా 37 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ఐర్లాండ్ బౌలింగ్ వచ్చేసరికి జాష్ లిటిల్ 4 ఓవర్లో 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. మాథ్యూ 4 ఓవర్లో 27 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇంకనూ పొందాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.